ఇప్పుడు కనుక నా కూతురు పెళ్లి చేయకపోతే ఇంకా జన్మలో నేను పెళ్లి చేయలేను. శ్రీరామ్ ఎలా ఉన్నాడు మావయ్య? శ్రీరామ్ని నేను ఇష్టపడ్డాం. అతనితో ఈ రోజే నాన్న పెళ్లి ఫిక్స్ చేయటం. ఇప్పుడు నా కూతురు పెళ్లి కదా, నాకు ఇంకేది ముఖ్యం కాదు బాబు. కోరుకున్న వాడితో పెళ్లి జరగటం చాలా అదృష్టం అంటారు. నాకు ఇలా జరుగుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు మావయ్య. ఎందుకు సార్ మా ఊరు జీవితంతో ఆడుకుంటున్నారు? చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు నటిస్తారేంటండి? సింధు ఎవరో తెలియదు అన్నారు. నేను తెలుసుకున్నాను సార్. మా ఊడు కావాలనుకుంటే 100 మంది అమ్మాయిలు. మా ఊడు చాలా మంచోడు సార్, చాలా మంచోడు. ఆడిదంతా చూసి మీలా నటించలేడు సార్. ఇప్పుడు ఆడు వస్తున్నాడండి. జరిగింది ఏమిటంటే, ఇంకా నటించకండి సార్. నమస్కారం అండి. నమస్కారం అండి. కంగ్రాచులేషన్స్ బాబురావు గారు, అమ్మాయికి మంచి సంబంధం కుదిర్చారు. పెళ్లి ఏర్పాటు కూడా చాలా ఘనంగా ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అవును, వియ్యంకుడు గారిని మాకు పరిచయం చేయరా? గంట నుంచి చెప్తున్నాను కదా ఆందవేని. ఏమన్నా తోడల్లుడు గారు గంట నుంచి ఆందవేనా? ఒరే స్టిల్ ఇల్రా, ఈ కాంబినేషన్ లో స్టిల్ తీసుకో రారా, వీళ్ళకి ఉపయోగపడుద్ది. థ్యాంక్స్ సెపరేట్. ఇంతకీ ఈయనెవరయ్యా? ఆడెవడో ఆడికే తెలియదండి బాబు, ఇప్పటికే 2 రీళ్లు తినేశాడు. ఒక్క నిమిషం ఆగు. ఉండరా, అల్లుడు గారితో మాట్లాడాలి. వాళ్ళ నాన్నగారు వాళ్ళు ఇంకా రాలేదు. వాళ్ళు రాకపోవడమే మంచిది. ఎందుకంటే ఆ అమ్మాయి ఏమైనా ఇప్పుడే తెలిసింది. రండి లోపలికి రండి. సుధీష, అంకుల్తో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి నువ్వు. థ్యాంక్ యూ. శ్రీరామ్ నాకు బాగా తెలుసు. హీజ్ ఎ జెంటిల్మెన్. వాళ్ళిద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటారని నేను ముందే చెప్పాను. ఎక్కడో చిన్న కన్ఫ్యూజన్ జరిగింది, కానీ బాబా దయ వల్ల మనకి ఇదంతా ముందుగానే తెలిసింది. చూస్తే ఇదంతా మన మంచి కోసమే జరిగినట్టుంది. ఆఖరి నిమిషంలో తనకి ఇదంతా తెలుసుంటే చాలా డిసప్పాయింట్ అయ్యి ఉండేది. నాకు మొదటి నుంచి లవ్ మ్యారేజ్ చేసుకోవాలని ఉండేది. నాకు కుదరలేదు. కనీసం వాళ్ళని చేసుకుంటున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. అంకల్, నాదో చిన్న రిక్వెస్ట్. ఈ విషయం మీ అమ్మకి తెలియనివ్వకండి. తెలిస్తే తను శ్రీరామ్ని చేసుకుంటున్నాననే ఒక మంచి ఫీలింగ్ మిస్ అవుతుంది. నిన్నైనా నేడైనా రోజన్నది ఎప్పుడైనా ఒకలాగే మొదలైనా ఒకలాగే పూర్తయ్యేనా. హే, నిన్నైనా నేడైనా రోజన్నది ఎప్పుడైనా ఒకలాగే మొదలైనా ఒకలాగే పూర్తయ్యేనా. ఏ పూటకి ఆ పూటే బ్రతుకంతా సరికొత్తే, ఆ వింతను గమనించే వీలున్నది కాబట్టే మన సొంతం కాదా ఈ క్షణమైనా. ఇద్దరం కలిసి పట్టుకుంటే ఇద్దరికి పేరొచ్చుండేది. ఇప్పుడు నేను ఒక్కనే హీరోని, మనకు డబుల్ ప్రమోషన్ గ్యారంటీ. సరిగా బాబాదారి అంకుల్, నీకోసమే చూస్తున్నా. పదండి. రండి తాతయ్య గారు రండి. ఏంటి ఇంత లేట్ అయ్యారు? రండి వదిన గారు. అసలు ఎందుకు ఇలా జరిగింది? నమస్కారం అండి. డాడ్, మా నాన్నగారండి. నమస్కారం. హలో. ఇంతకీ పెళ్లి కూతురు ఎవర్రా? ఆ అమ్మాయి నీకు బాగా తెలుసు. అంతా విని అడుగుతావేంటి? మన బాబురావు గారి కూతురు. నాకు ఆ అమ్మాయిని కోడలుగా చేసుకోవడంలో ఏమాత్రం అభ్యంతరం లేదు. శ్రీరామ్, ఇప్పటిదాకా అమ్మాయి నువ్వే పెళ్లి కొడుకువే అనుకుంటుంది. తన వెనకాల ఇంత కథ జరిగిందని తెలిస్తే అమ్మాయి డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయం అమ్మాయికి తెలియకుండా మేనేజ్ చేద్దాం. పైగా వెళ్ళిపోయేటప్పుడు శ్రీకాంత్ కూడా ఇదే కోరుకున్నాడు. వెరీ గుడ్ ఐడియా. అలాగే చేద్దాం. ఆ ఫీలింగ్ తో ఉంటేనే బాగుంటుంది. బాగా చెప్పారు. బ్రహ్మాండంగా చెప్పారు. అలాగే మేనేజ్ చేద్దాం ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యేనా? నువ్వు డిపాజిటివ్ కదా? ఇంతకీ ఇతనెవరు? ఇతనెవరో మీకు తెలీదా? ఇలాంటి వాళ్ళని మా ఊళ్ళో స్టిక్కర్ అంటారు. అంటుకుంటే వదలరు. ఫోన్లే కదా లిఫ్ట్ ఇస్తే స్కూటర్ దొబ్బుకొస్తావా? నా స్కూటర్ ఇది. నువ్వు లిఫ్ట్ ఇస్తే అతను గిఫ్ట్ ఇచ్చాను. జరగాల్సిన ముందు అవును, భోజనాలు టైం అయిపోతుంది. రండి రండి. మాధవ స్వాహ. అమ్మా, పెళ్లి కుమార్తెను తీసుకురండి. ఈ పెళ్లి ఆపండి. పెళ్లి కూతురు క్యారెక్టర్ మంచిది కాదు. అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదంటావా? చూస్తారేంట్రా? రేయండి.
నా లెటర్ చూసి షాక్ అయ్యావా? ఏ లెటర్? జీవించకు శ్రీరామ్, ఇదంతా నువ్వు ముందే ప్లాన్ చేసావు కదా. నేనేం చేయలేదు, అంతా పైవాడు చేశాడు. అవును, నీ పేరెంట్స్ సింధు? ఏ నీకు తెలీదా? ఫోన్లే, హనీమూన్ తర్వాత అయినా చెప్పు. మ్? అమ్మాయి నాకు నచ్చింది నాన్న. అందరికీ అలాగే నచ్చుతుంది బాబు. తర్వాతే ఏం తెలుస్తుందో ఏంటో. గడప దాటి వెళ్లిన వాళ్ళెవ్వరూ తలుపు తట్టట్లేదు. ఇంట్లో మా వరకు మేం జాగ్రత్త పడతాం గాని బయట కాపలా కాయలేం కదండి. బయట ఏం వింటున్నారో ఏం చూస్తున్నారో మా వరకు రావట్లేదు. మాకు తెలియకూడనివేమైనా మీకు తెలిస్తే చెప్పండి.